ఎలా ఉన్నావమ్మాయి? కాన్పై 2 రోజులు అయిపోతుందంట కదా, మరి అలా పడుకునే ఉన్నావేంటి? మా రోజుల్లో అయితే 10 మంది పిల్లల్ని కనేసేవాళ్ళం. అయినా సరే చింగు చింగు మనం ఆ పనులన్నీ చేసేసుకునేవాళ్ళం. నీకులో పడుకుని ఉండేవాళ్ళం కాదు సుకుమారంగా. రేపటి నుంచి పనులన్నీ చేసేసుకో లెగిసి. కాస్త టీ చుక్క పెట్టమ్మా. పంచదార వెయ్యకే. అంటే డాక్టర్లు పంచదార తినద్దన్నారు నన్ను. ఏం లేదు, జస్ట్ వయసు అయిపోయింది కదా అందుకని. అబ్బే, నీ పొట్టేమీ తగ్గలేదు, ఇంకా కడుపు వచ్చిన దానిలాగే ఉన్నావు. మా అక్కగారి కోడలైతే కవల పిల్లల్ని కనింది, అయినా సరే సన్నగా తీగలా తయారైపోయింది. ఈ బుజ్జిగాడేంటే ఇంత నల్లగా ఉన్నాడు? అబ్బే, చెవులు ఏ రంగు ఉంటే ఆ రంగులోనే వస్తారంట. నలుపే, పైగా ఇంత సన్నగా ఉన్నాడేంటి? అసలు పాలిస్తున్నావా నువ్వు? మా రోజుల్లో అయితే పిల్లలకి కడుపు నిండా పాలిస్తే గాని మేం పడుకునే వాళ్ళమే కాదు. మీకులా కాదులే అమ్మా. అవును, డాక్టర్లు అన్ని తినేమంటున్నారంట కదా ఈ మధ్యన. అలా అన్ని తినేకమ్మా, పచ్చుం చెయ్యాలి. మా రోజుల్లో మేమెంతో నిష్ఠగా పచ్చుం చేసేవాళ్ళం. అందుకే మా ఒళ్ళు నిట్రాయిలాగా చాలా బలంగా ఉంటది. అమ్మా, అంటే ఏం కాదు, వయసు అయిపోయింది కదా అందుకని.